ఫస్ట్ టైం నేను కీరా దోసకాయతో పచ్చడిలాగా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే మాత్రము చాలా వచ్చింది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, పసుపు అయితే యాడ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా దంచినటువంటి గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది అయితే చల్లారిచ్చేసుకునే దానికోసం పక్కన పెట్టేసుకోండి. కీరా దోసకాయ పైన ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి. ఇలా వద్దు అంటే మీరు కొంచెము తురిమేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో అయితే ఒక 2 నిమ్మకాయలను కూడా పిండేసుకోండి. మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి అయితే నిమ్మకాయలు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడిలో వేసుకున్నటువంటి పౌడర్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను. మనం ముందుగానే పెట్టుకున్నటువంటి తిరగమాత కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్టు లేదంటే పులుపు కావాలంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం కారమైనా కూడా యాడ్